అందుకేం బ్లడ్ షెడ్ ఎక్కువ అన్నారు. బ్లడ్ షెడ్ అసలు మీరు ఐ థింక్ ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనంత బ్లడ్ షెడ్ ఉంది. కళ్ళు తెరిచి చూడలేరు మీరు. నేనైతే చాలా హాఫ్ అన్ అవర్ 40 minutes కళ్ళు ఒక కన్ను తెరిచే చూసాను. నార్మల్ గా హాలీవుడ్ మూవీస్ కూడా ఇలాగే ఉంటాయి, ఆల్రెడీ చూస్తాం నెట్ఫ్లిక్స్ లో వాటిల్లో. దానికి ఈ సినిమాకి మరీ అంత ఎక్కువ ఉందా బ్లడ్? ఇంత రా మ్యాస్కులిన్ ఇంత మ్యాన్లీగా వాళ్ళు ఎందుకుంటారండి అసలు? అలా చూపించండి ఎవరు నాకు. లైక్ రణ్వీర్ సింగ్, లైక్ ఒక యాక్టర్స్ పేరు తెలియదు కానీ ఉజైర్ బలోచ్ ఆర్ క్యారెక్టర్స్ రివీల్ చేయను, కానీ చాలా ట్విస్ట్లు అవి ఉన్నాయి. షాక్ అయిపోతారు మీరు, ఎక్స్పెక్ట్ చేయరు. పిచ్చి పిచ్చిగా లాస్ట్ 10-15 minutes అని అంటా ఉంటారు. చెప్పాలా? ఆస్కార్ కూడా వస్తుంది. ఈ సినిమాతో చిన్నపిల్లలు చూడట్లేదు కదా, వాళ్ళు ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం లేదండి, ఒక్క మరి వైలెన్స్ చిన్నపిల్లలకి మరి ఎక్కువ ఉంటదేమో. పాకిస్తాన్ ట్రోల్ చేశారా మూవీ? నో ట్రోల్. ఇండియన్ లేపారు, పాకిస్తాన్ ట్రోల్ చేయలేదు. ఇండియాకి ఎలా ద్రోహం జరిగిందని చూపించింది. ద్రోహం కన్నా ఇండియన్స్ ఎలా స్టాండ్ తీసుకున్నారు అని. ఈ మూవీ చూసిన తర్వాత ఇండియన్స్ ఎలా ఫీల్ అవుతారు? ప్రౌడ్. చాలా సార్లు మనము ప్రౌడ్ గా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. అతలం పాతాళం దెంగు దేవరా అంటే అంత బాగుంది అని. సో నాకు బాగా నచ్చింది. కాకపోతే కొంచెం పొడుగు ఎక్కువైంది, అదొకటి ఫీల్ అయ్యా కానీ అది లాగు. సో దురంధర్ 2 అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ పార్ట్ బాగుంది? ఫస్ట్ పార్ట్ తర్వాత కదా నేను సెకండ్ పార్ట్ వచ్చేది. సో మన అల్లు అర్జున్ పుష్ప 2 ఎలాగో ఈ దురంధర్ 2 రణవీర్ సింగ్ అలాగా. సో నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా మనకి పార్సల్ వచ్చేసింది అదే కొరియర్లో. సో నాకు నచ్చింది. సో బాలీవుడ్ కి ఒక కొత్త సూపర్ స్టార్ వచ్చారంటారా రణ్వీర్ సింగ్ రూపంలో? అంటే షారూక్ ఖాన్ డామినేషన్ ఉంటుంది కదా అక్కడ. ఆల్రెడీ మనోడు సూపర్ స్టారే. సో ఈ సినిమాతో నాకు తెలిసి మన తెలుగులో అల్లు అర్జున్కి పోటీగా ఒకడు వచ్చాడు అనిపించింది నాకైతే. కాకపోతే నేను తెలుగులో చూద్దామని వచ్చా, తెలుగు క్యాన్సిల్ అయింది, హిందీలో వేశారు. భాష అర్థం కాక నాకే ఎంత బాగుందంటే ఇంక తెలుగులో కనుక రిలీజ్ అయితే ఇంకా పేకాట ఆడేసింది సినిమా. Don't spoil because people deserve to watch this movie without me giving any spoilers. So do watch Durandar 2. So everybody says Goosebumps was coming. How you are feeling now? Very inspiring. It's such a nice movie. ఎంతల ఏజెంట్ ఎంత కష్టపడ్డారు మన దేశం కోసం. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. యూ గైస్ హావ్ టు వాచ్. ఎవ్రీబడి హావ్ టు వాచ్. Is there any message for ISIS or Indian Army? అలాంటి మెసేజెస్ ఏం లేదు, వాళ్ళకి అది చెప్పడం అవసరం లేదు, చూస్తేనే తెలిసిపోద్ది. We are still not ready for this. Crazy. Actually మేము రెడీ లేవు ఇంకా. చాలా క్రేజీ మూవీ ఉంది, అందరూ చూడండి. ఓకే, అంటే 3 hours రన్ టైం ఉంది కదా, ఎక్కడైనా ఏమైనా లాగ్ అట్లా అనిపించిందా? లాగ్ ఎక్కడ లేదు, ప్రతిసారి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్లస్ బీట్స్ యాజ్ యూజువల్ క్రేజీ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? రణ్వీర్ మ్యూజిక్ చాలా క్రేజీ ఉంది. ఫస్ట్ అంతా లేదు కానీ ఉంది, చాలా క్రేజీ ఉంది. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్రో యాజ్ యూజువల్ క్రేజీ, నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ అంటే చాలా డేంజర్ అయినది. awesome. Sequel చాలా బాగుంది. We are waiting for coming up next sequel also, but hopefully it might be coming or not, we don't know, but awesome performance. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా ఉంది? Awesome. Crazy, amazing. I mean, like blockbuster. His acting is at next level. Part 1 is so good, but part 2 అనేది కొంచెం it's real event based, so yeah, చూడాలి. It is also good, but part 1 was amazing. Part 1 లో ఉన్న రియాలిటీ అండ్ నేచురాలిటీ మెయింటైన్ చేశారు. Yes, చేశారు. Okay guys, thank you. Yeah, లేదు, కంటిన్యూస్లీ మీకు సస్పెన్స్, థ్రిల్లర్, క్యూరియాసిటీ అనేది కంటిన్యూస్లీ ఒకటి ఉంటుంది. ట్విస్ట్ ఈస్ కంటిన్యూస్లీ మీకు ఉంది. సో ప్లీజ్ గో వాచ్. క్రేజీ, అమేజింగ్. ఏం చెప్తారు మేడం ఒక మాటలో? ఈ దెబ్బతో రణ్వీర్ సింగ్ బాలీవుడ్ నెంబర్ 1 అవుతారంటారు. సారీ, ఈ దెబ్బతో రణ్వీర్ సింగ్ బాలీవుడ్ నెంబర్ 1 అవుతారంటారు ఖాన్ సింగ్ దాకా? I cannot say that, but his natural acting is amazing. Yeah, like he acted very naturally. He just get into the character. చాలా మంచిగా చేశాడు. యాక్చువల్ గా చెప్పాలంటే కంపారిజన్ లేదు. మేము అదే అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ లో 1 బాగుండే కదా, 1 లో హైప్ చాలా ఉంది. సెకండ్ లో అంటే మొత్తం రియల్ ఈవెంట్స్ అన్ని చూపించడంలో, కవర్ చేయడంలో టైం తీసుకున్నారు. బట్ కంపారిజన్ యాక్చువల్లీ లేదు. 2 పార్ట్స్ చాలా 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 బాగుంది. ఇండియన్స్ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి ఈ మూవీలో? ఇండియన్స్ ఎంత స్ట్రాంగ్ గా చూపించారు. కొంచెం స్కేరీ ఉంది, బట్ ఐ ఫీల్ లైక్ రా చూపించడం ఇస్ గుడ్. సెన్సర్ కూడా అవసరం లేదు. కూడా ఆడియన్స్ చూసి
తీసుకోవచ్చు, పర్లేదు, అంత కూడా ఏం లేదు. సెన్సర్ అవసరం లేదు, నిజం చెప్పాలంటే చాలానే కట్ చేసేసారు. బట్ ఓవరాల్ గా అయితే చాలా మంది మాకు అంత ఏం భయం లాగా ఏం అనిపించలే. రానెస్ చూపించడం వల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా, రిలేట్ అయ్యేలాగా ఉండే. So I just came from Durandar 2 movie. Wow, it's really good. It's very inspiring. Everybody should watch it. It's very good. సొసైటీకి ఏమైనా మంచి మెసేజ్ ఇచ్చారా మూవీ ద్వారా? సొసైటీ మెసేజ్ అంటే అందరు చూడాలి, చిన్నల నుంచి పెద్దల దాకా వాళ్ళు చూడాలి. మన ఇండియన్ ఏజెంట్స్ ఎంత కష్టపడుతున్నారో, ఆల్ ద సాక్రిఫైసెస్ వాళ్ళు చేసిన అన్ని. సో చూస్తే నెక్స్ట్ వచ్చే యువత దే విల్ బి ఇన్స్పైర్డ్. కొంతమంది సోషల్ మీడియాలో ప్రోపగండా మూవీ అని చెప్పి ట్రోల్ చేస్తారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఏం ప్రోపగండా అసలుకి? కొంతమంది ఇది బీజేపీ ఫండెడ్ మూవీ అని చెప్పి కొంతమంది సెక్యులర్ ముసుగులో కామెంట్స్ చేస్తున్నారు. అంత డీప్ గా ఆలోచించట్లేదు నేను. సో అవన్నీ పక్కకు పెడితే మూవీస్ వెరీ గుడ్. లాగ్ ఏం లేదు, అసలు లేదు. రణవీర్ యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. నేషనల్ అవార్డ్, లెట్స్ సీ హౌ ద యాక్టింగ్ వెంట్. విల్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. టోటల్ గా ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? Actually, some movies are not meant to be rated, and this is one of the movies. ఎలా అనిపించింది రివెంజ్? Revenge, it's really good. It's very sweet. 1 బాగా నచ్చిందా, 2 బాగా నచ్చిందా? Rendu బాగున్నాయి. You can't compare both of them. ఓకే, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీ ఇంటెన్షన్? It's better if you don't give the value to the movies, you know. It doesn't matter how much the collection is. What matters is how inspired the people are. అసలు మొత్తం బ్లడ్ ఉండే మొహం పైన ఫుల్ క్రేజీ ఉండే అసలు రణవీర్. అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడైనా డల్ మూమెంట్స్ ఉన్నాయి లేకపోతే కంప్లీట్ హైలోనే ఉన్నాయి? మొత్తం హైలోనే ఉన్నాడు, వేస్తానే ఉన్నాడు, అందరు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాడు. వేరే లెవెల్ అసలు. క్రేజీగా అనిపించిన మూమెంట్స్ ఏంటి? క్లైమాక్స్ కానీ ఏమన్నా క్రేజీగా అనిపించిందా? అయితే రణవీర్ సింగ్ ఇట్లా వస్తాడు, మొత్తం ఆయన లోపల కిరోసిన్ లో నుంచి పేల్చి చెప్తాడు, మొత్తం వేరే లెవెల్ వెలుస్తాడు అసలు. నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేశాను రణవీర్ సింగ్. ఆ నేషనల్ అవార్డ్ ఇంకా ఎక్కువ, మొత్తం ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. వెరీ చాలా యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ, చాలా బాగుంది మూవీ, తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు సినిమాల్లో వరకు రిలీజ్ అయిన నేను చూసిన హిందీలో. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా నాకు సెకండ్ పార్ట్ నచ్చింది. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ మూమెంట్స్. మ్యూజిక్ ఫస్ట్ పార్ట్ అంత లేదు కానీ సెకండ్ పార్ట్ ఇట్స్ ఓకే, బట్ ఫస్ట్ పార్ట్ అంత లేదు, ఓన్లీ మ్యూజిక్. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, సినిమాటోగ్రఫీ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లర్ కానీ అంతా చాలా బాగుంది. అంటే ఇట్స్ వెల్ థాట్ అవుట్ అనమాట. ఏదో ఫస్ట్ పార్ట్ మీద క్యాష్ చేసుకుందాం అన్నట్టు అస్సలు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ థాట్ ఆఫ్. ఫస్ట్ నుంచి కూడా ఒక ఎజెండాతో తీసుకెళ్లారు అంటున్నారు. కొంతమంది కూడా దీన్ని ప్రోపగండా మూవీస్ అని కొన్ని చోట్ల బ్యాన్ చేశారు కొన్ని దేశాల్లో. సో వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాపగాండా అయితే చూడకండి, యాజ్ ఎ మూవీ లాగా చూడండి, నచ్చుతుంది. ఇప్పుడు నాకు కూడా డిఫరెంట్ బిలీఫ్ ఉంటుంది చూపించిన దాని మీద. యూ మైట్ అగ్రీ ఆర్ నాట్, బట్ యాజ్ ఎ సినిమా ఇట్స్ రియలీ గుడ్. రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అలా అసలు మైండ్ బ్లోన్ అనమాట. అసలు దేర్ ఆర్ మల్టిపుల్ వేరియేషన్స్ ఆ మూవీలో. ఫస్ట్ పార్ట్ లో చూసిన దానికన్నా దీనిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎవ్రీ రోల్ అంటే ఇట్స్ అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది, లయరీలో కూడా, పాకిస్తాన్ లో కూడా చాలా రోల్స్ ఉన్నాయి అనమాట. హీ డిడ్ వెరీ వెల్. అంటే ఏడుపు వచ్చే సీన్స్ ఉన్నాయి, మనకు కోపం తెప్పించే సీన్స్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి.